ఈరోజు మా సెల్లార్లో ఇంట్లో ఉన్న ఈ బుద్ధుడి విగ్రహాన్ని చూపిస్తున్నాను మీ అందరికీ. బుద్ధుడు అండి, నాకు చాలా ఇష్టం బుద్ధుడు అంటే. ఈ మా సెల్లార్లో ఈ బుద్ధ విగ్రహం ఉన్నది. బుద్ధుడి విగ్రహం కరెక్ట్గా మొక్కలన్నీ సెల్లార్లో ఉన్న మొక్కలన్నీ అన్నమాట. ఇగో ఈ గన్నేరు, కనకాంబరాల చెట్లు, గన్నేరు, అదిగో నిమ్మ చెట్లు, ఇంకో మల్లెపూలు చిన్న చిన్నవి వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇవి క్రోటాన్స్ మొక్కలు, ఆలోవేరా క్రోటాన్స్ మొక్కలు బయటివి, రెండు మందారాలు కూడా చూపిస్తాను రండి, వస్తూ ఉంటాయి. ఇంకా ఉన్నాయి మా కళ్ళారంతా మొక్కలు బాగా పెంచుకుంటున్నాము. ఇవ్వండి, ఇవన్నీ మొక్కలు అలా పెంచుకుంటున్నాము. ఈ మధ్యనే మా మనవరాలు తను తినేసి వేసిన టెంకలోంచి మామిడి మొక్క వచ్చింది. రండి చూద్దాం ఆ మామిడి మొక్క కూడా. ఇదిగోండి, ఇవి మందారాలండి, చిన్న మందారాలు. ఇదిగో ఇవి రెడ్ మందారాలు చిన్నవి. పూజలకి మా అపార్ట్మెంట్లో అందరికీ పూజలకు కావాలి కదా, ఇవి కోసేసాడు వాచ్మెన్. ఏమా అవునా? ఓ, మా మనవరాలు వేసిన టెంక అండి. మన సమ్మర్లో మామిడి పళ్ళు తినేసి టెంక పాతి పెట్టింది మా చబ్బి. అది ప్లాంట్ వచ్చింది. అదండి చూద్దాం ఆ ప్లాంట్. తను చాలా ఎక్సైట్ అవుతుంది చబ్బి. లేదమ్మా, ఇదిగోండి మా మనవరాలు నాటిన టెంక. చక్కగా బాగా వచ్చింది చబ్బి. చెరిబాబు ఇలా క్లోజప్లో తీరా, చక్కగా కనిపిస్తుంది. బాగుంది, బాగా వచ్చింది కదా. వెరీ నైస్, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి మందార, చాలా పువ్వులు వస్తాయి మందార. మా అపార్ట్మెంట్స్ అందరికీ పూజలకి కావాలి కదా, పొద్దున్నే వాచ్మెన్ కోసేసి పనిచేస్తాడు. ఇగో మళ్ళీ రేపటికి మొగ్గలు వచ్చేసాయి, రెడీగా ఉన్నాయి. ఇది నందివర్ధనం, చాలా తెల్ల పువ్వులు వస్తాయి. అదిగోండి అక్కడ ఏంటది పారిజాతం ఉంది. ఇదిగో నందివర్ధనం, ఇదిగో మల్లె తీగలు, మల్లె మొక్క కూడా ఉన్నది మా చల్లార్లో. ఇదిగో మా చబ్బి వేసిన ఈ మ్యాంగో ప్లాంట్ పెద్దదైపోయి పళ్ళు వస్తే మేమందరం ఆ పళ్ళు ఎంజాయ్ చేస్తాం అన్నమాట. మా మనవరాలే కాదు, అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటాలండి. ఎందుకంటే ఈ మొక్కలు మనకి మన జీవనానికి కావాల్సిన ప్రతి బిట్టు కూడా మొక్కలే ఇస్తున్నాయి కదా. మనం ఫుడ్ తినాలంటే మొక్కల్లోంచే. వెరీ గుడ్ అమ్మా, నువ్వు తిన్న టెంక అనవసరంగా వేస్ట్ చేసేయకుండా ఒక ప్లాంట్ వచ్చేలాగా చేసావు. వెరీ గుడ్. నువ్వే కాదు, మొత్తం అందరూ ఇలాంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలమ్మా. మొక్కలు నాటాలి, మొక్కలు పెంచాలి. ఈ మొక్కల్లోంచే మన జీవనాధారం అంతా ఆధారపడింది. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ప్రతి బిట్టు ఈ మొక్కలతోనే ముడిపడి ఉన్నదనుకో. మనం ఫుడ్ తినాలంటే మొక్కల్లోంచి వస్తుంది, మనం బట్టలు వేసుకోవాలంటే మొక్కల్లోంచి, మనం ఉండడానికి షెల్టర్ కట్టుకోవాలంటే ఆ ఇల్లు కూడా దూలాలు మొక్కలు కట్ చేసిన దూలాలతోనే. ప్రతిదీ మనకి ఏదైనా జబ్బు వస్తే మెడిసిన్స్ మొక్కల్లోంచి వస్తాయి. ప్రతిదీ మెడిసిన్స్, ఫుడ్, ఆఖరికి మనం ఇలాగా గాలి పీల్చుకొని బతుకుతున్నాము అంటే మనకి కావాల్సిన ప్రాణవాయువు కూడా ఈ మొక్కలే ఇస్తున్నాయి. ఆక్సిజన్ కూడా మొక్కలే ఇస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ తెలుసు కదా మీకు చెర్రీ సబ్బి. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని అవి వాటి ఫోటోసింథసిస్లో వాటి ఫుడ్ అవి తయారు చేసుకొని మానవాళి కోసం పాపం ఆక్సిజన్ ఇస్తాయి అవి. అందుకే మొక్కల్ని ఎక్కువ పెంచుకొని మన నేచర్ని కాపాడుకోవాలని నేను ఈరోజు చెప్తున్నాను. సరే, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి స్కూల్లో. అందరినీ కనీసం వారానికి ప్రతి సండే స్కూల్ హాలిడే కదా, అప్పుడు హాలిడే వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క మొక్క వాడిని నాటి పెంచమని చెప్పు. దానివల్ల ఏంటంటే మన నేచర్ని మనం కాపాడుకుంటున్నాము. మన నేచర్ కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టు, తర్వాత రేపు పొద్దున్న మన ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా కాపాడుతున్నట్టు అనమాట. అర్థమైందమ్మా? నాటుతారా, చేస్తారా, మొక్కలు పెంచుకుంటారా, నేచర్ కాపాడతారా?